ఆగస్టు 14వ తేదీన 2 పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి బాలీవుడ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి పాన్ ఇండియా సినిమా వార్ 2 కాగా, మరొకటి కోలీవుడ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైనటువంటి మరో పాన్ ఇండియా సినిమా కూలీ. ఈ 2 సినిమాల మధ్య పోటాపోటీ అయితే కొనసాగుతూ ఉంది. నిజంగా ప్రీ బిజినెస్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ 2 సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నప్పటికీ వార్ 2ని వెనక్కి నెట్టి కూలీ సినిమా ప్రీ సేల్స్ విషయంలో ముందంజలో ఉంది. అంటే అమెరికాలో కానివ్వండి, కెనడాలో కానివ్వండి, ఈవెన్ భారత్లో కూడా వార్ 2 కాస్త వెనకబడింది ప్రీ సేల్స్లో అనేటువంటి వార్తలను అయితే మనం చూసాం. ఇప్పుడు ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ 2 పాన్ ఇండియా సినిమాలు అయితే పోటీ పడబోతున్నాయి. పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 సినిమాలకు సంబంధించినటువంటి టిక్కెట్లు అయితే ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉన్నాయి. ఏ సినిమా టిక్కెట్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది టికెట్ బుక్ చేసుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్. ఇది ఆ ప్లాట్ఫామ్లో చూసుకున్నట్లయితే ఇటు మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఒక పాన్ ఇండియా సినిమా కూలీ, ఇంకో పాన్ ఇండియా సినిమా వార్ 2, ఈ 2 కూడా పోటాపోటీగా ఉన్నాయి. లైక్స్ విషయంలో చూసుకున్నట్లయితే కూలీకి 1.1 మిలియన్ లైక్స్ ఉన్నాయి, అలాగే వార్ 2 కూడా 1.1 మిలియన్ లైక్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. సో లైక్స్ పరంగా చూసుకున్నట్లయితే 2 చిత్రాలు కూడా పోటాపోటీగా ఉన్నాయి. ఈ కూలీ సినిమా చూసుకున్నట్లయితే భారీ తారాగణం ఆ చిత్రంలో ఉన్నాయి. రజనీకాంత్ గారు, తెలుగులోకి వచ్చేసరికి అక్కినేని నాగార్జున గారు, ఉపేంద్ర గారు, బాలీవుడ్ నుంచి అటు అమీర్ ఖాన్ గారు, మలయాళం నుంచి మరో హీరో, అలాగే హీరోయిన్స్ విషయానికి వస్తే శృతి హాసన్, వీరందరి భారీ తారాగణంతో ఈ కూలీ చిత్రం అయితే విడుదలకు సిద్ధమైంది. అందుకే కూలీ సినిమా మీద నిజంగా విపరీతమైనటువంటి బజ్ ఉంది, హైప్ కూడా ఉంది. చాలామంది కూలీ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే ఇక్కడ ఉంది. అలాగే వార్ 2 కూడా, వార్ 2 మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. వార్ 2 విషయానికి వస్తే హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తూ ఉన్నారు. కియారా అద్వానీ ఆవిడ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా మీద కూడా విపరీతమైనటువంటి బజ్ అయితే ఉంది. అయితే ప్రీ సేల్స్ విషయంలో మాత్రం కూలీతో పోలిస్తే వార్ 2 కాస్త వెనకబడింది. అది కూడా నార్త్ అమెరికా, కెనడా వంటి ప్రాంతాల్లో బిజినెస్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రీ బిజినెస్ విషయంలో కూలీ సినిమానే ముందంజలో ఉంది. ఇప్పుడు టిక్కెట్ల విషయంలో చూద్దాం. ఇటు అన్ని భాషల్లో విడుదల కాబోతున్నాయి కూలీ సినిమా, అలాగే వార్ 2 సినిమా. ఇప్పుడు ఈ కూలీ సినిమాకి వార్ 2 సినిమాకి టిక్కెట్ల ధరలు ఎలా ఉన్నాయి, అలాగే ఏ సినిమాకి ఎక్కువగా టిక్కెట్లు బుక్ అవుతున్నాయి అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కూలీ సినిమా మేము క్లిక్ చేస్తున్నాం. మొదటగా బుక్ టికెట్స్, కంటిన్యూ. ఫస్ట్ తెలుగులో చూద్దాం, తర్వాత తమిళ్లో చూద్దాం. ఆగస్ట్ 14వ తేదీన తెలుగులో కనుక చూసుకున్నట్లయితే ఈ సినిమా చాలా థియేటర్స్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. హైదరాబాద్లో ఏఎంబి సినిమాస్లో కనుక చూసుకున్నట్లయితే గచ్చిబౌలిలో తెలుగులో ఈ చిత్రం మొత్తంగా 6 షోలు ప్రదర్శించబడుతుంది. ఈ 6 షోలుగా చూసుకున్నట్లయితే మొత్తం కూడా అన్నీ ఫుల్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే తెలుగులో ఈ చిత్రం 6 షోలు ప్రదర్శించబడుతుంది. ఈ 6 షోలు కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. సో ఇలా తీసుకున్నటువంటి ప్రతి థియేటర్లో కూడా కూలీకి సంబంధించినటువంటి టిక్కెట్లు అయితే విపరీతంగా బుక్ అవుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఈ ఆరెంజ్ సింబల్ కనపడుతుంది ఏదైతే ఉందో అది ఫాస్ట్ ఫిల్లింగ్ అనేది చూపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవైలబుల్ అయితే గ్రీన్ సిగ్నల్ వస్తుంది, ఫాస్ట్ ఫిల్లింగ్ అయితే ఈ ఆరెంజ్ సింబల్ అని వస్తుంది. నెక్స్ట్ సో ఓవరాల్గా కనుక టికెట్ల అందుబాటులో లేకపోతే అయిపోతే మాత్రం ఇలా కనపడుతుంది. సో ఆల్మోస్ట్ కూలీ సినిమా తెలుగు వర్షన్ కనుక చూసుకున్నట్లయితే తీసుకున్నటువంటి ప్రతి థియేటర్లో కూడా అన్ని షోలు హౌస్ఫుల్తో కలకల్లాడుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి తమిళ్ వర్షన్ చూద్దాం. హైదరాబాద్లో కూలీ సినిమా తమిళ్ వర్షన్ ఆగస్టు 14వ తేదీని కనుక చూసుకున్నట్లయితే ఏఎంబి సినిమాస్లో 2 షోలు ఉన్నాయి.
ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే తమిళ వర్షనే 10 షోలు ఉన్నాయి. అంటే తెలుగు వర్షన్ కంటే కూలీ తమిళ వర్షనే ప్రసాద్ ఐమాక్స్లో ఎక్కువ షోలు అయితే ప్రదర్శించబడుతూ ఉన్నాయి. సో ట్రిపుల్లో చూసుకున్నట్లయితే ఒక షో ఉంది. సో ఓవరాల్గా తమిళ్లో కూడా టికెట్లు అయితే విపరీతంగా ఈ కూలీ చిత్రానికి బుక్ అవుతూ ఉన్నాయి. ఇక ఆగస్టు 14వ తేదీ మాత్రమే మనం కంపేర్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం వార్ 2 సినిమాకి టికెట్లు ఎలా బుక్ అవుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. వార్ 2 నేను క్లిక్ చేశాను, బుక్ టికెట్స్. ఫస్ట్ తెలుగు వర్షన్ చూద్దాం. తెలుగు వర్షన్ చూసుకున్నట్లయితే వార్ 2 తెలుగు ఆగస్టు 14వ తేదీన ఏఎంబి సినిమాస్లోనే 9 షోలు ప్రదర్శించబడుతోంది. అంటే కూలీ చిత్రం తెలుగు వర్షన్ చూసుకున్నట్లయితే 6 షోలు మాత్రమే ఉన్నాయి. వార్ 2 మాత్రం 9 షోలు ప్రదర్శించబడుతోంది. నెక్స్ట్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో కూలీ చిత్రం తెలుగు వర్షన్ 6 షోలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 10 షోలు వార్ 2 తెలుగు వర్షన్ ప్రదర్శించబడుతుంది. సో ఓవరాల్గా వార్ 2 కూడా మొత్తంగా ఫాస్ట్ ఫిల్లింగ్ అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం అవైలబిలిటీ ఉన్నట్లుగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే టిక్కెట్లు బుక్ అయ్యే విషయంలో కూడా వార్ 2 కాస్త వెనకబడి ఉంది. దానికి కారణం ఏంటంటే కూలీ సినిమాతో పోలిస్తే ఎక్కువ షోలు ప్రదర్శించబడుతుంది కాబట్టి ఎక్కువ షోలు ఉన్నాయి. ఎక్కువ షోలతో పాటుగా ఎక్కువ థియేటర్లలో కూడా ఈ వార్ 2 రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో వార్ 2కి మాత్రం టికెట్లు కొన్ని చోట్ల ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. కానీ కూలీ తెలుగు వర్షన్కి మాత్రం అసలు టికెట్లు అందుబాటులో అయితే చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో ఇది తెలుగు వర్షన్ చూసుకున్నట్లయితే టికెట్లు కొన్ని చోట్ల అంటే మెయిన్ ప్రాంతాల్లో టికెట్లు మాత్రం బాగా బుక్ అవుతున్నట్లుగా దీని ప్రకారంగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అది కూడా సిటీ అవుట్స్కట్స్ దగ్గర మాత్రం టికెట్స్ అందుబాటులో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ చూస్తే సినీపోలిస్, టిఎన్ఆర్ నార్త్ సిటీ, సుచిత్ర దగ్గర మాత్రం టికెట్స్ ఇప్పుడే పెట్టినట్టున్నారు. ఒక చోట క్లిక్ చేసి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 2 టికెట్స్. సో ఈ థియేటర్లో ఈ స్క్రీన్ మీద అందుబాటులో ఉన్నాయి. సో సుచిత్ర దగ్గర కొన్ని ప్రాంతాల్లో మాత్రం టికెట్స్ అయితే కొన్ని సమయాల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ కూలీకి మాత్రం ఇటు సిటీలోను సిటీ అవుట్స్కట్స్లో కూడా టికెట్లు అయితే విపరీతంగా అమ్ముడుపోతున్నట్లుగా మనమైతే ఈ బుక్ మై షో యాప్ ద్వారా చూడొచ్చు. ఇది తెలుగు వర్షన్ చూసాం. ఇప్పుడు హిందీ వర్షన్ చూస్తే వార్ 2 హిందీ వర్షన్ ఇది. ఏఎంబి సినిమాస్లో కేవలం ఈ హిందీ వర్షన్ చూసుకున్నట్లయితే 4 షోలు మాత్రమే ఉంది 14వ తేదీన. నెక్స్ట్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే 9 షోలు ఉంది. 9 షోల్లో కూడా 4:40కి ప్రదర్శించబోతున్నటువంటి ఆ షోలో మాత్రం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ సింబల్ అయితే చూపిస్తుంది. ఒకసారి ఎన్ని టికెట్లు ఉన్నాయి ఏంటనేది చూద్దాం. ఓవరాల్గా థియేటర్ మొత్తం అందుబాటులో ఉంది 4:45 షోకి. అంటే హిందీ వర్షన్ కంటే కూడా తెలుగు వర్షనే ఇక్కడ ఎక్కువగా ఫాస్ట్ ఫిల్లింగ్ అయితే జరుగుతూ ఉంది వార్ 2కి. సో లైకుల పరంగా చూసుకుంటే మాత్రం 2 సమంగా ఉన్నాయి. కానీ టిక్కెట్లు బుక్ అవుతున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం కూలీ చిత్రానికి తెలుగు వర్షన్ కానివ్వండి, తమిళ వర్షన్ కానివ్వండి 2 కూడా ఫాస్ట్ ఫీలింగ్ అయితే ఉన్నాయి. అలాగే ఈ వార్ 2 చిత్రానికి కొన్ని ప్రాంతాల్లో మాత్రం టికెట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అందుబాటులో అయితే లేదు అన్నది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో ప్రీసేల్స్ విషయంలోనే కాదు, ఇక్కడ టికెట్లు బుక్ అయ్యేటువంటి విషయంలో కూడా కూలీ వార్ 2ని వెనక్కి నెట్టి ముందంజలో ఉంది అనేది అయితే మనకి ఈ బుక్ మై షో ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ బుక్ మై షో యాప్ మాత్రం కూలీ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుంది, వార్ 2ని ప్రమోట్ చేస్తున్నట్లుగా అక్కడైతే ఇక్కడ మనం చూసుకున్నాం. కూలీ చిత్రాన్ని అయితే ప్రమోటెడ్ అని ఉంది, వార్ 2కి అయితే ప్రమోటెడ్ అంటూ ఏం లేదు. సో వార్ 2 చిత్రం, కూలీ చిత్రం 2 కూడా టికెట్లు బుక్ అయ్యేటువంటి విషయంలో సమంగా ఉన్నప్పటికీ కాస్త ఇప్పుడు కూలీ చిత్రానికి ఎక్కువగా టికెట్లు బుక్ అవుతున్నాయనేటువంటి అంచనాలు అయితే వస్తున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరైతే సత్తా చాటుతారో, ఈ 2 చిత్రాలు ఒకే రోజున విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ 2 సినిమాల్లో
ఏ సినిమా హిట్ టాక్ని సొంతం చేసుకుంటుందో, ఏ సినిమా ప్రేక్షకుల్ని ఎక్కువగా అంటే ఆకట్టుకుంటుందో ఆ సినిమాకి రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని టిక్కెట్లు బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే టాక్ను బట్టి కూలీ సినిమా హిట్ అయితే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో వాటు గనక అంటే కూలీ సినిమా హిట్ అయ్యి వాటు గనక యావరేజ్గా ఉంటే వాటుకి ఇచ్చినటువంటి థియేటర్లలో కొన్ని షో టైమింగ్స్ మాత్రం అవి కూలీకి మారేటువంటి అవకాశం ఉంది. లేకుండా వాటు గనక హిట్ అయ్యి కూలీ గనక యావరేజ్గా నిలిస్తే కూలీకి ఇచ్చినటువంటి స్క్రీన్స్ కూడా వాటుకి మళ్ళీ బదలాయించేటువంటి అవకాశం అయితే ఉంది. సో టాక్ను బట్టి రానున్న రోజుల్లో ఈ రెండు సినిమాల్లో టిక్కెట్ల అంటే బుకింగ్ మాత్రం పెరిగేటువంటి అవకాశం ఉందంటే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.